రావడం పోవడం. ఎస్. అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామని ప్రశ్నిస్తే ఎక్కడ రాకా పోకా కూడా లేదు. రాకా పోకా అని ఎంత అనుకున్నాము అంటే డ్రెస్ వేసుకుని వచ్చాం కాబట్టి రాకా. బయటకు వస్తాక మంచి మంచి పట్టుచీరలు పట్టుకొస్తారు కదండి, లోపల నైట్ వేసి తిరుగుతారు కదండి, అవునా కదా? అయ్యో బయట నైట్కి వస్తే బాగుంటుందండి. ఎస్, బయట మీరు ఆత్మవాసం ఎవరికి కనపడదు, అసలు ఎవరు మిమ్మల్ని చూడరు. లీలగా అలా ఓపెగా ఒక డ్రెస్ వేసుకొస్తే ఎంత బాగున్నారు అని అందరూ చూసి అభినందిస్తూ ఉంటే ఆ ఆత్మ ఎంతో మురిసిపోతుందో. మురిసిపోతే లేదు, మై మరచిపోతే వచ్చింది ప్రమాదం. ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నామండి? మై మర్చిపోతాం. మురిసిపోతూ మై మరచిపోవడం. ఏంటి మరచిపోవడం? స్వరూపాన్ని మర్చిపోవడం జరిగింది. అసలు స్వరూపాన్ని. అందుచేత ఆచార్య స్వామి వారు, ఒరే నాయన ఇదేది కాదు, రాకాలేదు పోకాలేదు. పోకంటే పోక చెక్క కాదు సుమా. బాడీ అనే షేప్ వచ్చేసరికి నేను నీళ్లు తెచ్చుకున్నాను అని మనం అంటున్నాం. ఆ బాటినే పగిలితే అయ్యో నీళ్లు నేల పాలిపోయినవి అని అనుకుంటున్నాం. ఇంకా అక్కడ జలానికి ఆకాశం, అందుకని వాడు డైరెక్ట్గా వ్యత్యాపకత్వాత్ అనే హేతువుని ప్రతిపాదన చేశారు. భూమికి పరిమితి ఉంది, జలానికి పరిధి ఉంది, అగ్నికి పరిధి ఉంది, వాయువుకి పరిధి ఉంది, ఆకాశానికి పరిధి లేదు. పరిధి లేని ఆకాశాన్ని మాత్రమే ఉదగరించి ఇక ఆ పైన చెప్పలేము. కాబట్టి ఆ పైన వాక్కు కానీ మనస్సు కానీ రెండు పని చెయ్యము. కాబట్టి కేవలం ఆ అనుభూతిలో ఉండి చూడండి. ఇదేది కాదు, నా ఇది నా ఇది అని నిరసిస్తే, నిషేధిస్తే మిగిలి ఉన్నదేదో తత్ ఏకః అవశిష్టః శివః కేవలః అహం. తత్ శివః అహం శివో. ఎంత చిటికి వేసినట్టుగా, నోట్లో చాక్లెట్ పెట్టినట్టుగా, ఐస్ క్రీమ్ నోట్లో పెట్టిన అలా కరిగిపోయినట్టుగా చెప్తారండి మహానుభావులు. అందరికీ గాఢ నిద్ర సార్వత్రిక అనుభవం. చదువు కొన్నవాడికి, చదువు లేనివాడికి, పండితుడికి